అధికారం అహంకారానికి కాదు, ధర్మానికి మాత్రమే. మన దేశం ధర్మక్షేత్రం. పాలకులు, ప్రజలు ధర్మబద్ధంగా జీవించాలని ఈ పుణ్యభూమి కోరుకుంటుంది. కాని నేటి నాయకులు కొందరు అధర్మంగా ప్రవర్తించడంలో ఆరితేరారు. తప్పు చేసి తప్పించుకోగలమని భావిస్తున్నారు. దేవతలు కూడా చేసిన తప్పులకు పరిహారం చేసుకోక తప్పనప్పుడు మానవ మాతృలు తమ తప్పులకు శిక్షలుండవనుకోవడం మూర్ఖత్వమే. విశ్వకర్మ కుమారుడు విశ్వరూపుడు. ఒకసారి ఇంద్రుడు అతన్ని గురుస్థానంలో నియమించాడు. విశ్వరూపుడు ఇంద్రుణ్ణి లక్ష్యపెట్టక రాక్షసులకు విజయం కలిగించడానికి ప్రయత్నించాడు. కోపగించిన ఇంద్రుడు వజ్రాయుధంతో విశ్వరూపుణ్ణి సంహరించాడు. దాంతో బ్రహ్మహత్యా దోషం పట్టింది. దాన్ని వదిలించుకోవడానికి ఇంద్రుడు పదవి వదిలి నీటి మడుగులో దాక్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నహుషుడు ఇంద్ర పదవిని అలంకరించాడు. నహుషుడికి రాజ్యగర్వం పెరిగిపోయింది. ఫలితంగా అగస్త్యుడి శాపానికి గురయ్యాడు. నహుషుడు ఇంద్ర పదవి పోగొట్టుకున్నాక యయాతి ఆ స్థానాన్ని అలంకరించాడు. తాను చేసిన పుణ్యకార్యాలను దేవతలకు చెప్పినందుకు అతడు భూమి మీద పడిపోయాడు. అప్పుడు స్వర్గంలో అరాచకం రాజ్యమేలింది. చివరికి పశ్చాత్తాపం ప్రకటించిన ఇంద్రుణ్ణి బృహస్పతి కోరికపై బ్రహ్మహత్యా పాతకం విడిచిపెట్టింది. మళ్లీ స్వర్గాధిపతి అయ్యాడు. పదవి వరించగానే కొందరు అహంకారపూరితులవుతారు. అరాచక పాలనకు తెరలేపుతారు. కపటత్వం ఎల్లకాలం చెల్లదు. నిజస్వరూపం బహిర్గతం కాగానే అందలం ఎక్కించిన ప్రజలే పాతాళానికి తొక్కేస్తారు. అందుకు ఎన్నో నిదర్శనాలున్నాయి. మూర్ఖుడికి అధికారం కట్టబెడితే అతడికి కార్యాలు చక్కబెట్టడం చేతకాక లోభానికి వశుడై ప్రజలను బాధిస్తాడు. రాగద్వేష రహితుడై ఎల్లప్పుడూ రక్షణ కల్పిస్తూ నిరంతరం న్యాయపరాయణుడై ఉండే రాజుని ప్రజలు ప్రేమిస్తారు. పాలమీద వ్యామోహంతో ఆవు పొదుగు కోసినవాడికి ఏమీ దొరకనట్లే అధిక పన్నులతో ప్రజలను పీడించడం వల్ల దేశం అభివృద్ధి చెందదు. తోటమాలి మొక్కలకు నీళ్లు పెట్టి పెంచి పెద్ద చేసినట్లు ప్రజలను ఉన్నతులుగా తయారు చేయడంలో రాజు శ్రద్ధ వహించాలి. ధర్మానుకూలంగా నడుచుకుంటూ ప్రజలను పాలించే వారికి ఎన్నడూ పశ్చాత్తాపం చెందే అవసరం ఉండదు. ఈ రాజధర్మాన్ని భీష్ముడు ధర్మరాజుకు బోధించాడు. సింహాసనంపై కూర్చున్నవారు తమ పదవి శాశ్వతమని భ్రమిస్తే ముప్పు తప్పదు. నిరంకుశులను ప్రజాగ్రహమనే అంకుశం శిక్షించక మానదు. మన లోపాలను మనం సంస్కరించుకోలేని పక్షంలో లోకక్షేమం కోసం యత్నించే అధికారం మనకు లేదన్నారు శ్రీంచికామకోటి పీఠాధిపతులు. ప్రజారక్షణ, న్యాయపాలన పాలకుల ప్రథమ కర్తవ్యం. ప్రజలకు తగిన జీవనోపాధి కల్పిస్తూ దేశాభివృద్ధికి పాటుపడే నిజాయితీపరులైన పాలకులు ప్రజల మనసులలో సదా కొలువుంటారు. ధర్మరక్షకులకు భగవంతుడి అండ లభిస్తుంది. ప్రకృతి సహకరిస్తుంది. మన సంస్కృతి, మన విలువలు. ఆలోచనల ప్రవాహం నుంచి ఆత్మశాంతి వరకు ధ్యానం. ఈ శతాబ్దాన్ని శాస్త్రవేత్తలు ఆలోచనల శకం అంటున్నారు. ఆలోచనల ప్రవాహాన్ని జలధారతో పోలుస్తారు. నీరు పోస్తుంటే కొసల్లో కోసుముత్యాల్లాంటి బిందువులు ఏర్పడతాయి. ఆలోచనలు అంతే. తెగిపోతూ కొనసాగుతూ ఉంటాయి. ఒకదానికి మరోదానికి మధ్య లిప్తపాటైన శూన్యస్థితి ఉంటుంది. ఆ వ్యవధి పెరిగేందుకు యోగులు ధ్యాన సాధన చేస్తారు. ఆలోచనలు లేని స్థితిలో ఎక్కువసేపు నిలిచేందుకు ప్రయత్నిస్తారు. ధ్యానం సిద్ధించినప్పుడు నూనె ధారలా ఎక్కడా తెగిపోకుండా సాగుతుంది. ధ్యానం చేసేవారు ధ్యానం, ధ్యేయం ఒక్కటియే స్థితి పరమానందమేమని చెబుతోంది గీత. 6వ అధ్యాయంలో పేర్కొన్న ఆత్మ సంయమయోగమే ధ్యానానికి గమ్యం. సాధన ద్వారా మచ్చిక చేసుకున్నప్పుడే మనసు మనకు సహకరిస్తుంది. సాధన లేకపోతే మనసుకొక ప్రత్యేక అస్తిత్వం ఏర్పడుతుంది. మనకన్నా వేరుగా ఉండి మనపై పెత్తనం చేస్తుంది. ఆ సమయంలో మనసు ఏ వృత్తిలో ఉంటే మనిషి అదే వృత్తిలో దానికి లోబడి ఉంటాడు. ధ్యాన సాధన అలవడితే ఇంద్రియాలు, మనసు వాటి ఇష్టానుసారంగా కాకుండా మనయందే, మనతోనే, మనలోనే ఉంటాయి. క్రోధావేశాలను చాలామంది అణచిపెడతారు, ధ్యానులు విడిచిపెడతారు. అణచివేత ఉన్నచోటే తిరుగుబాటు ఉంటుంది. కడుపులో మంట, ఉండెదడ, రక్తపోటు వంటివి అలా అదిమిపెట్టిన కోపతాపాల ప్రతిరూపాలు. తిరుగుబాటు చిహ్నాలు.
ధ్యానంలో అవి క్రమంగా సమసిపోతాయి. జీవక్రియలు నెమ్మదిస్తాయి. ధ్యానం కారణంగా మెదడు నుంచి విడుదలయ్యే డోపమైన్, సెరిటోనిన్ వంటి ఆహ్లాద రసాయనాలు దేహాన్ని ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంచుతాయి. ధ్యానం మనిషికి చేసే మహోపకారమది. దానివల్ల శారీరక మానసిక ఆధ్యాత్మిక స్థితుల్లో సాధికారత, పరిపక్వత ఏర్పడతాయి. భావోద్వేగ సంయమనం కుదురుతుంది. దాని రుచి మరిగిన మనసుకు ధ్యానం మంచి వ్యసనంగా మారుతుంది. క్రమంగా అది స్వభావంగా రూపొందుతుంది. బతుకు యాంత్రికంలోంచి ఆస్వాదనలోకి మారుతుంది. ఏకాగ్రతతో నడుస్తుంది. జీవనశైలిలో అలవోకగా కుదురుకునే మానసిక సంయోగం, మైండ్ఫుల్నెస్, బతుక్కి పరిపూర్ణతను ప్రసాదిస్తుంది. అలా పరిణతిని, సమగ్రతను ప్రతిబింబించే వ్యక్తిత్వాన్ని ఎపిక్టీటస్ అనే మనస్తత్వవేత్త స్టోయిసిజంగా పేర్కొన్నాడు. నిన్నటి దిగుళ్ళో, రేపటి బెంగలో కాకుండా నేటి వర్తమానంలో, అంటే స్వీయ వాస్తవిక స్థితిలో మనసును నిలపాలి. ధ్యానం బతుకులో భాగమైనప్పుడే అది కుదురుతుంది. యోగీభవ అర్జున అని గీతాచార్యుడు నిర్దేశించిన యోగస్థితి అలాంటిది. అది ఋషిత్వపు స్థాయి. స్వభావరీత్యా మనిషి పరిపూర్ణుడై జీవితంలో ప్రతి క్షణాన్ని అనుభూతించాలి, ఆస్వాదించాలి, ఆనందించాలి. దానికి ధ్యానం అద్భుత ఉపకరణం. అది ఎదుగుదలకు సోపానం. ప్రార్థన అంటే దైవానికి నివేదన. ధ్యానమంటే దైవమిచ్చే దీవెన. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.